హాస్పిటల్కి తోడుకోపోయి ప్రైవేట్ హాస్పిటల్లోనే చూపించే మాకు ఎవరు లేకున్నా కూడాను చాలా సాయం చేసినారన్న. ನಮಸ್ಕಾರ ವೀಕ್ಷಕರೇ, PV ನ್ಯೂಸ್ ಪೀಪಲ್ಸ್ ವಾಯ್ಸ್ ಚಾನಲ್ಗೆ ಸ್ವಾಗತ. ಹೌದು ವೀಕ್ಷಕರೇ, ಇಲ್ಲಿದೆ ನೋಡಿ ನಮ್ಮ ಕಲಿಯುಗದ ಕರ್ಣರವರ ಮತ್ತೊಂದು ನಿಸ್ವಾರ್ಥ ಸೇವೆ. ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ ತಾಲೂಕಿನ ವಾರ್ಡ್ ನಂಬರ್ 30ರಲ್ಲಿ ಅಂಬೇಡ್ಕರ್ ನಗರದಲ್ಲಿ ನಿವಾಸಿಯಾದ ವೃದ್ಧ ಮಹಿಳೆ ಗಂಗಮ್ಮ 70 ವರ್ಷ. ಇನ್ನು ಈ ವೃದ್ಧ ಮಹಿಳೆಗೆ ಬಹಳ ಆರೋಗ್ಯ ಸಮಸ್ಯೆ ಇದ್ದು ಜೀವಿಸಲು ಬಹಳ ದುಬಾರಿಯಾದ ಮಾತ್ರೆಗಳನ್ನು ಹಾಗೂ ಜೀವನವನ್ನು ನಡೆಸಲು ಬಹಳ ಕಷ್ಟವಾಗ್ತಾ ಇತ್ತು. ಈ ವಿಷಯವನ್ನು ಸ್ಥಳೀಯರು ಕಲಿಯುಗದ ಕರ್ಣ ಎಂದು ಪ್ರಖ್ಯಾತಗೊಂಡಿರುವ ಪ್ರಮೋದ್ ರೆಡ್ಡಿ ಪೊಲೀಸ್ ಇಲಾಖೆ ಹಾಗೂ ಸಮಾಜ ಸೇವಕರು ಇವರಿಗೆ ತಿಳಿಸಿದ್ದು, ತಕ್ಷಣ ಪ್ರಮೋದ್ ರೆಡ್ಡಿ ಸ್ಥಳಕ್ಕೆ ಭೇಟಿ ನೀಡಿ ವೃದ್ಧ ಮಹಿಳೆಯಾದ ಗಂಗಮ್ಮ 70 ವರ್ಷ ಇವರಿಗೆ ಬೇಕಾಗಿರುವ ಎಲ್ಲ ಮಾತ್ರೆಗಳು, ಬಟ್ಟೆ ಬರೆ, ಹಾಸಿಗೆ, ಸೊಳ್ಳೆ ಪರದ, ದವಸ ಧಾನ್ಯಗಳು ತಿಂಗಳಿಗೆ ಆಗುವಷ್ಟು ನೀಡಿದ್ದಾರೆ. ಯಾವುದೇ ಅನುಬಂಧ ಇಲ್ಲದೆ ಇರುವ ಪ್ರಮೋದ್ ರೆಡ್ಡಿ ಅವರ ನಿಸ್ವಾರ್ಥದ ಸೇವೆಗೆ ಹೃತ್ಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳನ್ನು ತಿಳಿಸಿದ್ದಾರೆ.
ఎవరు తీసుకుంటారు చూడే ఇది చూడే ఇది పద్దనే తీసుకునే మాత్రలు నీకే అయినా చూడు గాయము ఈ గాయము చూడే గాయమంతా మేలే ఎవరుకోను అయినా చూడే ఇది వచ్చేసి అవునా దీని పైన రాసినాము తెలుస్తుందా ఏమన్నా బాగలేదంటే ఏమేమి ఉన్నా అయినా నాకు ఫోన్ చెయ్యి నువ్వు నేను పోలీసు తిరిగట్లా ఫోన్ చేస్తూ ఉంటాను నువ్వు 1 గంట రాత్రిలో ఫోన్ చేసినాను నేను వస్తాను వచ్చి నీకు సాయం చేస్తాను ఓనవా అదే నేను పెద్దవాళ్ళతో చెప్తాను ఇవిడ మేమేముంటుందవా ఇది నేను సంపాదించే దాంట్లో ప్రతి నెల నేను సంపాదించే దాంట్లో నా సంబళం 10 రూపాయలు 100 రూపాయల నేను పూజించే శ్రీ మహావిష్ణు స్వామి పేరు పైన ఇచ్చేది ఇది నేనంతా ఇస్తాను నేను కాదు నా స్వామి వెంకటరమణ స్వామి శ్రీ మహావిష్ణువు నన్ను ఇంకా ఇప్పిస్తానేది అయినా ఆ స్వామిని తెలుసుకో నేను పాత్రధారి అంతే తెలియ అయినా కానీ ఏమి ఉన్నా నాకు ఫోన్ చేయమ్మా పెండ్లు అయింది ఇంకా నాకు అవునవా ఎవరు నేను వస్తాను ఏం కావాలంతా చేస్తాను నేను జనాలు ఉన్నాం కదా ఎలా చింతపడతావా మంచిది కానివా పోయం తింటావా ఎవరు అమ్మ తింటే ఇక మా మంజు పాప పిల్లోడు నేను ఆడ పోతా అంటే ఫోన్ చేసే ఇమీడియట్ వచ్చే ప్రతి నెల అమ్మా నేను ఆడున్నా ఆయన నిస్వార్థం ఇంకా ఇచ్చేదే ఇవంతా ఇచ్చిండేది నేను వేరే వాడో ఇదో కాదు నీ కొడుకాకట్ల నీ మనునాకట్ల నీ ఇంటి మనిషికట్ల ఇచ్చినాను కానీనమ్మా సరే ఫోటో తెగుతా ಫೋಟೋ ತೆಗಿಬೇಕಾ నేను కష్టపడి సంపాదిస్తాను చూడు ప్రతి నెల నేను సంపాదించేతావిడ ప్రతి నెల కూడాను నా సంబళంలో 100 రూపాయల 10 రూపాయలు నేను పూజ చేసే శ్రీ మహావిష్ణు స్వామి పేరు పైన ఇది పేదోళ్ళకి దానాధర్మం చేస్తాను దీంట్లో ಯಾವುದೇ ರೀತಿ స్వార్థమూలే ఏమీ లేదు తల్లి నిస్వార్థం ఇంకా దానాధర్మం చేస్తాము ఏమమ్మా నేను ఇది నీకు ఇలేదు ఏమి బట్ట బర పరుపు సొళ్ళే పరదలు తరకారీలు కాయలు పండ్లు మాత్రలు ఇంజక్షన్లు నేను ఇలా నేను పూజ చేసే శ్రీ మహావిష్ణువు నన్ను ఇంకా ఇప్పించినాడు తల్లి నీకు మంచిది కానీ ఆ స్వామిని తెలుసుకో నేను కాదమ్మా నీ ఆశీర్వాదం మాకు తల్లి కానీ మంచిది కానీ వస్తామమ్మా ఏమేమి ఉన్నా మాకు ఫోన్ చేయండి అయినా మీ వెనక ఎవడు మేము ఉంటాం భగవంతుడు నాకేం శక్తి ఇచ్చినాడో అయినా నేను మీకు ఎవడు సాయం చేస్తాను ప్రాణము నీళ్ళ పైన గుళ్ళు ఉన్నట్లమ్మా ఎవరు పోతుందో తెలియదు కరెక్టా ఉన్నెన్నాళ్ళు దానాధర్మం చేయాల ఇవే మేము వెనక్కి వచ్చేదమ్మా ఎంతసేపు నా పెండ్లము నా బిడ్డలు ఆస్తి పాస్తి అధికారము కులము గోత్రము కాదు తెల్లి ఏమంటారమ్మా కష్టంలో ఉండే ప్రతి కుటుంబం నా కుటుంబమే అనుకోవాలా పుణ్యవా సంతోషము అయినా దానాధర్మం ఎంత కాస్తుంది తల్లి ఏమే ఉన్నా మాకు ఫోన్ చేయండి మా శాత అయినంత ఇంకా ఎవడు మేము సాయం చేస్తాం ఇదంతా ఇచ్చింది నేను కాదు నా స్వామి వస్తా నమస్కారం నమస్తే సార్ నాకు ఎవరు ఉండలేదు మా ఎవరికి కాళ్ళు రొంత బాగలాక అయిపోయిండే ప్రమాద్ రెడ్డి సార్ వచ్చినాడు మా ఎవరికి పొరుపు అంత ఏమేమి కావాలో రేషన్ అంత కాయలు పండ్లు మాత్రలు సహా అన్ని సాయం చేసి తీర్చి పోయినాడు మా ఎన్నికర ఎన్నికి బాగా దేవుడు మంచి చేయని ఎన్న మాకు ఎవరితో పట్టుకొని ఇట్లా సహాయం చేసి హాస్పిటల్కి అంతా తోడుకోపోయి ప్రైవేట్ హాస్పిటల్లోనే చూపించే మాకు ఎవరు లేకున్నా కూడాను చాలా సహాయం చేసినాడు అన్న. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ತೆ. ನನ್ನ ಹೆಸರು ಮಂಜುನಾಥ್ ಅಂತ, ಅಂಬೇಡ್ಕರ್ ನಗರ ವಾರ್ಡ್ ನಂಬರ್ 30 ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರದಿಂದ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಈ ಅಜ್ಜಿ ಏನಿದ್ದಾರೋ ಗಂಗಮ್ಮ ಅಂತ, ಈ ಅಜ್ಜಿಗೆ ಒಂದು 10 ದಿನ ಹಿಂದೆ ಕಾಲು ಗಾಯ ಆಗಿ ಯಾವ ಥರ ಆಗಿತ್ತಂದರೆ ಹುಳುಗಳು ಬಿದ್ದೋಗಿದ್ದು ಕಾಲೆಲ್ಲ, ವಾಸನೆಗೆ ಮನೆಯಲ್ಲಿ ಸಮೇತ ಇರೋಕ್ಕಾಗ್ತಿರ್ಲಿಲ್ಲ. ಇವ್ರ ಮೊಮ್ಮಗಳು ನನಗೆ ಫೋನ್ ಮಾಡಿ, ಅಣ್ಣ ನಮ್ಮ ಅಜ್ಜಿಗೆ ಈ ಥರ ಕಾಲು ಗಾಯವಾಗಿದೆ ಅಂತ ಹೇಳಿದಾಗ ನಾನು ಬಂದು ನೋಡಿದ್ರೆ ಗಾಯದಿಂದ ಹುಳುಗಳು ಕೆಳಗಡೆ ಉದುರ್ತಾ ಇದೆ. ಆಗ ನಾನೇನು ಮಾಡ್ಬೇಕು ಗೊತ್ತಿಲ್ದಿರ ಸೀದಾ ಅವ್ರನ್ನ ಕ್ಯಾಂಪಿಗೆ ಕರ್ಕೊಂಡೆಲ್ಲ ಮಾಡಿ ಅವರು ಮನೆಗೆ ಡಿಸ್ಚಾರ್ಜ್ ಮಾಡಿ ಕಳಿಸಿರ್ತಾರೆ. ಆಮೇಲೆ ಅಜ್ಜಿ ಮನೆಗೆ ಬಂದಮೇಲೆ
ಅಜ್ಜಿಗೆ ಮಾತ್ರೆಗಳು ಬರ್ಕೊಟ್ಟಿರ್ತಾರೆ, ಅದು ತುಂಬಾ ಕಾಸ್ಟ್ಲಿ ಆಗಿರೋ ಮಾತ್ರೆ. ಅಜ್ಜಿ ಇವ್ರಿಗೆ ಅದನ್ನ ತಗೊಳ್ಳೋಷ್ಟು ಶಕ್ತಿ ಇರಲ್ಲ. ಯಾರಿಗೆ ಮೊಮ್ಮಗಳಿಗಾಗ್ಲಿ ಮನೇಲಿ ಇವ್ರು ಯಾರು ಕೆಲ್ಸಕ್ಕೆ ಹೋಗಲ್ಲ, ತುಂಬಾ ಕಡು ಬಡವರು, ಮಾತ್ರೆಗಳು ತಗೊಳ್ಳೋ ಶಕ್ತಿ ಇರಲ್ಲ. ಆಗ ನಾನು ಪ್ರಮೋದ್ ರೆಡ್ಡಿ ಸರ್ಗೆ ಫೋನ್ ಮಾಡಿದೆ, ಸರ್ ಈ ತರ ಇದೆ, ಅಜ್ಜಿಗೆ ಮೆಡಿಸನ್ ಬೇಕಂತ ಫೋನ್ ಮಾಡಿದಾಗ ಸರ್ ಇಮಿಡಿಯೇಟ್ಲಿ ವಿತಿನ್ ಅರ್ಧ ಗಂಟೆಯಲ್ಲಿ ಬಂದು ಅಜ್ಜಿಗೆ ಡಾಕ್ಟರ್ ಸಜೆಷನ್ ಮಾಡಿರೋಲ್ಲ ಮಾತ್ರೆಗಳು ಮತ್ತೆ ಅಜ್ಜಿಗೆ ನೆಲದಲ್ಲಿ ಮಲಗ್ತಿರೋದನ್ನ ನೋಡಿ ಅವ್ರಿಗೆ ಹಾಸಿಗೆ ಮತ್ತೆ ಒಂದ್ ತಿಂಗಳಿಗೆ ಬೇಕಾಗಿರೋ ರೇಷನ್ ಐಟಮ್ ಮತ್ತೆ ಸೊಳ್ಳೆ ಪರ್ದೆ ಎಲ್ಲವನ್ನು ಕೊಡ್ಸಿರ್ತಾರೆ. ಮತ್ತೆ ಆಸ್ಪತ್ರೆಗೆ ಹೋಗಕ್ಕೆ ಎಲ್ಲ ರೀತಿಯ ಸಹಾಯ ಮಾಡಿರ್ತಾರೆ. ಪ್ರಮೋದ್ ರೆಡ್ಡಿ ಸರ್ಗೆ ತುಂಬಾ ಥ್ಯಾಂಕ್ಸ್ ಸರ್.